ప్రతి పనికి ఈ రివార్డ్ సిస్టమ్ అనేది వాళ్ళని అప్రిషియేట్ చేయటం కొంతవరకు. కానీ ఈ రోజుల్లో రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంది తెలుసా? నువ్వు 10th పాస్ అవ్వో నీకు బైక్ కొనిస్తా, 10th పాస్ అవ్వో నీకు ఫోన్ కొనిస్తా, 10th పాస్ అవ్వో నీకు పడేవన్నా ఐఏఎస్ పాస్ అయ్యాడా. వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్. దీని గురించి చెప్పే హక్కు నాకు మాత్రమే ఉంది. ఈ ఎదవ మత్తు పదార్థాల్లో ఉండేదాన్ని కిక్ అన్నారు. కిరాణా షాప్ లో చాక్లెట్లలో పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారు. నువ్వు కనుక సమాధానం చెప్పే రోజు ఇంకే డ్రగ్ డీలర్ కానీ ఏ పిల్లల్ని ఎవడ ఎఫెక్ట్ చేయలేదు. ప్రతి పనికి అంటే వాళ్ళొక అచీవ్మెంట్ కావచ్చు, పని చేసినప్పుడు కావచ్చు, ఈ రివార్డ్ సిస్టమ్ అనేది వాళ్ళని అప్రిషియేట్ చేయటం కొంతవరకు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంది తెలుసా? నువ్వు 8th క్లాస్ పాస్ అవరా, 10th క్లాస్ పాస్ అవ్వ నీకు ఐఫోన్ కొనిస్తా. అసలు బిగ్గెస్ట్ రివార్డ్ సిస్టమ్ ఇది. వీళ్ళకి తెలియక అంటే మితిమీరి రివార్డ్ సిస్టమ్ మాత్రం ఇవ్వకూడదు. నేను అది కూడా చెప్తాను సార్. అంటే ప్రతిదానికి కత్తికి 2 వైపులా పదునున్నట్టే ఏది తీసుకున్నా మితంగా తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అమృతం కూడా ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది? సరే మీకు స్వీట్ ఇష్టం అని చెప్పి స్వీట్ మితంగా తీసుకుంటే బాడీకి చాలా మంచిది, ఉప్పు మితంగా తీసుకుంటే బాడీకి చాలా మంచిది, కారం మితంగా తీసుకుంటే చాలా మంచిది. కారం ఎక్కువ తీసుకుంటే విషయం అయిపోతుంది మన బాడీకి. స్వీట్ తక్కువ తీసుకుంటే లో షుగర్ లెవెల్ పడిపోతాయి, స్వీట్ ఎక్కువ తీసుకుంటే డయాబెటిక్ వచ్చి నువ్వు పోతావు. అవునా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏంటి? ఎంతవరకు తీసుకోవాలి? ఇక్కడ కూడా రివార్డ్ సిస్టమ్ మితంగా ఉండాలి. ఆ మితం దాటెళ్ళి ఈ మధ్య చాలామంది నువ్వు 10th పాస్ అవ్వో నీకు బైక్ కొనిస్తా, 10th పాస్ అవ్వో నీకు ఫోన్ కొనిస్తా, 10th పాస్ అవ్వో నీకు వాడేమన్నా ఐఏఎస్ పాస్ అయ్యాడా? వాడు ఆఫ్టర్ ఆల్ పాస్ అయింది 10th. దానికి వాడికి అంత రివార్డ్ సిస్టమ్ ఏంటి? సో రివార్డ్ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా ఎంతవరకు ఇవ్వాలి, అది వాడు ఎలిజిబుల్ అయితే ఇవ్వాలి. అది కూడా చాలా అంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ సెట్ చేయకపోతే కూడా అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది సార్. సార్ ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో స్కూల్స్లో నా ఫ్రెండ్స్ తర్వాత నాకున్న కాంటాక్ట్స్ చెప్తున్నప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే కొంత ఫేమస్ స్కూల్స్, చాలా హీరోలు హీరోయిన్లు తర్వాత పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్స్లో మనం పేరు మెన్షన్ చేయదు కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి చేయలేదు. అందులో పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్ దొరుకుతున్నాయి అని అంటారు. అసలు పిల్లల దాకా డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి? వాళ్ళు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్గా అవుతున్నారు? అసలు వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్. సినిమాల్లో అవును ఏంటిది మీకు నాకు అందరికీ తెలుసు, ఎవరు వాడరు, అందరికీ తెలిసిందని డ్రగ్స్. మా సైకాలజీలో మామూలుగా మనందరం రెగ్యులర్గా కూడా ఏం చెప్తామంటే డ్రగ్ తీసుకోగానే సినిమాలో చూపిస్తారు, మందు తాగినా సిగరెట్ తాగినా డ్రగ్ తీసుకోగానే ఎరా ఎక్కిందా అంటే మత్తెక్కిందా ఇలా మాట్లాడతారు. హిందీలో దాన్ని ఏమంటారంటే నషా చెడగేకా. దీని గురించి చెప్పే హక్కు నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే నేను మందు సిగరెట్ ఆల్కహాల్ ఏ దరిద్రాన్ని నా దగ్గరికి కూడా రానివ్వను. 14 ఏళ్ళ నుంచి దీని మీద డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తూ అడిక్షన్ సెంటర్స్లో కూడా నేను డిఫరెంట్ ఇంటర్న్స్గా అన్ని పనిచేశాను కాబట్టి నేను ఆ అర్హతతో చెప్తున్నాను. దీన్ని నషా అంటారు. నషా అంటే నెక్స్ట్ లెవెల్ కిక్ వచ్చిందా అని చెప్పి. పాపం ఈ జనరేషన్ అందరికీ తెలియదని తెలుసా? ఈ ఎదవ మత్తు పదార్థాల్లో ఉండేదాన్ని కిక్ అనరు. నిజమైన కిక్ అంటే ఏంటి తెలుసా? 4 సంవత్సరాలు ఒక లక్ష్యం పెట్టుకొని 4 సంవత్సరాల లక్ష్యం గురించి పోరాడి 150 కోట్ల మంది జనాలతో పోరాడి దాని తర్వాత ఒలింపిక్స్కి వెళ్ళడానికి అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళి అన్ని దేశాల మందితో అంతమంది ప్లేయర్స్తో పోరాడి ఆడి గెలిచి 1ో 2ో 3ో స్థానాలు నిలబడి భారతీయ జెండా కప్పి వాళ్ళకు మెడల్ ఇస్తే ఆ మెడల్ పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే నషా ముందు ఈ ఎదవ నషా దేనికి పనికి వస్తుంది? ఒక డాక్టర్ 14 గంటలు ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి చేతులు గ్లౌజులు వేసుకొని హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి ఇలా గుండెని ఇలా కట్ చేయగానే చేతి మీదంతా రక్తం పడినప్పుడు ఎలా అయినా ఈ పేషెంట్ ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులందరూ బయట అరే స్వామి నా భర్తని కాపాడు, స్వామి నా తండ్రి కాపాడని కుటుంబం అంతా వేడుకుంటూ ఉంటే ఎలా అయినా ఈ పేషెంట్ని కాపాడాలని చెప్పి 14 గంటలు నిద్రాహారాలు తిండి తిప్పలు మానేసి ఎలా అయినా ఆ పేషెంట్ని కాపాడు ఒక్కసారి బయటకు వచ్చి చేతులు గ్లౌజులు అక్కడ పడేసి కుటుంబం దగ్గరికి వచ్చి నీ భర్త బతికాడమ్మా, నీ భర్త ప్రాణాలు నిలబడ్డాయంటే అప్పుడు కుటుంబ సభ్యులందరూ వచ్చి డాక్టర్ కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ స్వామి నువ్వు దేవుడు అని చెప్తుంటే అప్పుడుగా ఆ డాక్టర్కి ఎక్కే కిక్ ముందు ఇంకే కిక్ అయినా పనికి వస్తుందా? అస్సలు కిక్ అంటే ఇది. ఈరోజు నాకు కిక్ ఎప్పుడు వస్తుంది తెలుసా? 1000 మంది క్లాస్లో కూర్చున్నప్పుడు నేను పాఠాలు చెప్పినప్పుడు అందరు చప్పట్లు కొట్టి కనీసం ఒక్కడి కళ్ళల్లో అయినా ఫైర్ వచ్చి ఈరోజు ఏదో బాగుంది, ఈరోజు కొత్తగా ఏదైనా చేద్దామని ఆ కిక్ ముందు నాకు ఇంకే కిక్ పనికిరాదు. ఈరోజు మీకు దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఒకే లక్ష్యం పెట్టుకొని దాదాపుగా 2 మిలియన్ మందిని మీరు ఇన్స్పైర్ చేస్తూ ప్రతి నెల మినిమం తగ్గకుండా 5 లక్షల మంది ఇన్స్పైర్ చేస్తూ ఒక్కరైనా వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళి సార్ ఈరోజు నాకు ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడానికి కారణం మీ దగ్గర నేర్చుకున్న భాష ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిందని చెప్తుంటే అప్పుడు వచ్చి కిక్ ముందు ఇంకే కిక్ అని పనికి వస్తుందా? కానీ ఈరోజు నాకు అర్థం కాని విషయం అడుగుతాను సార్. సినిమా ముందు డిస్క్లైమర్ ఒకటి వేస్తారు, ఏంటది?
ఏం తాగకూడదు, ఏం తాగితే పోతారని ఒక డిస్క్లైమర్ రాస్తాడు. ఏంటది? ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వెరీ గుడ్. చెప్పి అవునా, వేస్తారు కదా. వేసినోడు సినిమా మొత్తం అదే పెట్టి చూపిస్తున్నాం, రైటా రాంగ్? అసలు రాంగ్. వేసింది అదే కదా దరిద్రం, ఫస్ట్ వేసింది అదే కదా. సినిమా మొత్తం నువ్వు స్టార్టింగ్లో మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, తాగితే పోతావు అని చెప్పి క్యాన్సర్కి సంబంధించి అన్ని క్లిప్లు వేసి సినిమా మొత్తం అదే పెడుతున్నావు అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే నీకు 250 రూపాయలు టికెట్ డబ్బులు వస్తే చాలు, అవతల వాళ్ళు చచ్చిపోయిన మాకు సంబంధం లేదని. ఒక తల్లిదండ్రి ఇంట్లో కొడుకు ముందో కూతురు ముందో తాగాలంటే భయపడతారు, వాడు ఎక్కడ నేర్చుకొని చెడిపోతారని చెప్పి. దయచేసి మనం ఎటువంటి సమాజంలో ఉన్నామంటే, నువ్వు ఎక్కడైనా జావు, నాకు నీ దగ్గర నుంచి కావాల్సిన 300 రూపాయలు వచ్చా, టికెట్ డబ్బులు వచ్చా, అవతల ఎటు పోయినా కూడా అదే మెసేజ్ సినిమాలో పెట్టిస్తున్నారంటే వై వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో దానికని నేను ఫస్ట్ వీళ్ళకి కూడా చెప్పేది, అందరికీ మనం చెప్పే మాటల్ని మనం ఫాలో అవ్వాలి, మనం చూపించే విషయాల్ని మనం ఫాలో అవ్వాలి తప్ప ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే నెగిటివ్నే చూపిస్తున్నారు. మళ్ళీ ముందు డిస్క్లైమర్ మాత్రం పాడైపోతారని చూపించి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అక్కడ? సినిమా స్టార్టింగ్లో ఒక అడిక్ట్ అయిపోయిన పర్సన్ని సినిమా ఎండింగ్లో వాడిని అడిక్ట్ అవ్వలేదని బయట పంపిస్తారు, కానీ వీడికి సినిమా మొత్తం అడిక్ట్ అయిందా కనపడద్దు వీడికి. అదే మనం చూస్తున్నాం. దయచేసి ఈ విషయంలో మాత్రం నిజమైన కిక్ ఇక్కడి నుంచి రాదు. నేను చాలా స్కూల్స్కి కాలేజ్కి వెళ్తాను కదా, అక్కడ పిల్లలందరూ మాట్లాడతాను, మీకు నాకు ఎవడన్నా వచ్చి డ్రగ్ అమ్మడానికి వచ్చి సార్ ఒక కొత్త మాల్ ఉంది వేసుకుంటే కిక్ వస్తుంది అని చెప్తే మీరేం చేస్తారు? నేనేం చేస్తాను తెలుసా? నేనైతే ఏం చేస్తానంటే నా షూ తిరగదిప్పించి వాడిని కొడతాను. అంతే కదా, అంతే కదా. మనకెవడు అమ్మడు, ఎవరికి అమ్ముతారు? అమాయకులకు, చిన్న పిల్లలకి. అవునా? 6th క్లాస్ నుంచి 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చి అమ్ముతారు. ఈసారి ఎవరన్నా వీడియో ద్వారా మెసేజ్ ఇస్తున్నాను, నేను పిల్లలకు కూడా స్కూల్ కాలేజ్కి వెళ్తే అదే మెసేజ్ ఇస్తాను. ఈసారి ఎవడన్నా వచ్చి మిమ్మల్ని అమాయకులు చేసి మీ దగ్గరికి వచ్చి కొత్తగా సరుకుంది ట్రై చేస్తామంటే మాత్రం అదే చెప్పుతో సమాధానం చేసి పంపించండి. ఇక్కడ ప్రతిసారి పోలీసు వాళ్ళు చెప్పడం కాదు, నువ్వు నిజంగా అక్కడ రియల్ కిక్ మత్తు పదార్థాల వల్ల వచ్చేది కదా, రియల్ కిక్ దీనివల్ల వచ్చేది, నా కెరియర్లో నాకు ఒక గోల్ ఉంది, దానివల్ల వచ్చే కిక్ ముందు ఈ కిక్ దేనికి పనికిరాదని నువ్వు కనుక సమాధానం చెప్పే రోజు ఇంకే డ్రగ్ డీలర్ కానీ, ఏ గాంజా అమ్మేవాడు కానీ ఏ పిల్లల్ని ఎవడ ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ తెలియక ఇది వేసుకుంటే కిక్, లైఫ్లో కిక్ లేదనే రాంగ్ నోషన్ నుంచి ఈ వీడియో ద్వారానే కనీసం వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.